టు యోయో టీవీ. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ స్టార్ట్ చేసింది. 14 సీట్లు తగ్గకుండా గెలవాలనే లక్ష్యం పెట్టుకున్న పార్టీ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగానే చేరికలపై దృష్టి సారించింది. ఫస్ట్ రౌండ్ లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు గాలం వేసింది. ఆ తర్వాత కంటోన్మెంట్ బోర్డుతో పాటు గ్రామ పంచాయతీ స్థాయిలో చేరికలను మొదలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 నగర పాలక సంస్థలు, 128 పురపాలక సంఘాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని కీలక నాయకులందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పాలని పార్టీ ఆలోచిస్తోంది. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో ప్రైమరీ చర్చలు జరగగా త్వరలోనే వరుస చేరికలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వనుంది. హైదరాబాద్, వరంగల్ తో పాటు మరో 11 నగరపాలక సంస్థల్లో స్పెషల్ డ్రైవ్లతో పార్టీ జాయినింగ్స్ ను నిర్వహించనున్నారు. ఈ నెల 6న మహబూబ్ నగర్ లో మొదలు కానున్న పార్లమెంట్ శంఖారావంతో ఈ కార్యక్రమం షురూ కానుంది. సీఎం నేరుగా రంగంలోకి దిగనున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూ బీజేపీ దూకుడును దాటేసేలా వ్యూహాలను అమలు చేయనున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అసంతృప్తి నేతలను గుంజుకోవడమే కాంగ్రెస్ తన లక్ష్యాన్ని పెట్టుకుంది. దీనిలో భాగంగానే వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కాంగ్రెస్ ప్రాథమిక చర్చలు పూర్తయినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మేయర్తో పాటు బీజేపీ మహిళా నేత బంగారు శృతి కూడా ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే చేరికలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. మేయర్తో పాటు దాదాపు 15 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లో చేరగా మేయర్తోనూ ఓ దఫా చర్చలు జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ల ఆధ్వర్యంలో పలువురి కార్పొరేటర్లతోనూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలలోపే వీళ్ళందరికీ కండువాలు కప్పాలని కాంగ్రెస్ భావిస్తుంది. పలు కార్పొరేషన్ల మేయర్లతోనూ ప్రాథమిక దశలో చర్చలు జరుగుతున్నట్లు పార్టీలో టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కేవలం ఇబ్రహీంపట్నం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో గ్రౌండ్ లీడర్లు, కేడర్ను గుంజడం వలన పార్లమెంట్తో పాటు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన జెండాను ఎగురవేయొచ్చు ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను కూడా క్లీన్ చేయాలని కాంగ్రెస్ తన స్ట్రాటజీలను అమలు చేయనుంది. చైర్పర్సన్స్ తో పాటు కౌన్సిలర్లందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పనున్నారు. దీనిలో భాగంగానే ఆదివారం వర్ధనపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ అంగోత్ అరుణ, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. అన్ని జిల్లాల్లోని 128 పురపాలక సంఘాల్లోనూ చేరికలను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ ముందుకు సాగుతున్నది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఫైట్ నెలకొంటుందనేది ఆ రెండు పార్టీల అభిప్రాయం. దీంతోనే బీఆర్ఎస్ ఓటును, బ్యాంక్ను కాంగ్రెస్ తన వైపుకు తిప్పుకుంటూ బీజేపీలోని అసంతృప్తి స్వరాలను కూడా తనలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ భావించడం గమనార్హం.